ఈ నెల 27వ తేదీన కరీంనగర్లో తలపెట్టిన మాదిగ మహార్యాలీని విజయవంతం చేయాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సముద్రాల అజీ అన్నారు. నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. దుర్గమ్మ గంటలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నుంచి కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని చెప్పారు. మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో మాదిగ మహార్యాలీకి భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులలో ఏబిసిడి వర్గీకరణ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అన్ని కులాలకు సమాన హక్కు దక్కేలా రచించారని గుర్తు చేశారు. మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సముద్రాల అజీతో పాటు గోష్కి శంకర్, సుద్దాల లక్ష్మణ్, గజ్గంటి కుమార్, బోయినపల్లి చంద్రయ్య, మీసాల సాయిలు, శంకర్ బాబు, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. మాదిగల మరియు మాదిగ ఉపకులాల ఆధ్వర్యంలో మాదిగ మహార్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొదటగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని మరి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈ యొక్క డిఎస్సి కానీ అలాగే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇటువంటి ఈ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలలో మరి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణను అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఆ మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అలాగే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఒక విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక పరంగా మరి అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని చెప్పి మరి రిజర్వేషన్లు పొందుపరచడం జరిగింది. మరి దాన్ని అనుసరించి భారత ప్రధాన సుప్రీంకోర్టు మరి దాన్ని ఆయా రాష్ట్రాలకు మరి చేసే అధికారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టిండో ఆ 15% రిజర్వేషన్లలో 59 కులాలు ఉపకులాలు ఎస్సీలలో ఉన్నటువంటి కులాలకు ఆయా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ఫలితాలు దక్కాలనేటువంటి ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా కూడా అనేకమైనటువంటి పోయిన ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉషా మెహ్రా కమిషన్ కానీ కొన్ని కమిషన్లు వేసి మాదిగల పరిస్థితి గిట్లున్నది, మాదిగల పరిస్థితి గిట్లున్నది, మాదిగ ఉపకులాల పరిస్థితి గిట్లున్నది అని చెప్పి అంత సమీకరణ చేసి అన్యాయం జరుగుతుంది, అన్ని రంగాలలో వీళ్ళు వెనుకబడిపోతున్నారు అన్నటువంటి దాని మీదనే ఇవాళ మన భారత ప్రధాన న్యాయమూర్తి ఏదైతే ఉన్నదో ఆ కోర్టు వాళ్ళు మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి వెంటనే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వెంటనే నేను ఈ అకాడమిక్ ఇయర్లలో ఈ ఉద్యోగాలను నేను అమలు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు సాసారం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మరి ఆలోచించాలి. ఇంత మెజార్టీ కలిగినటువంటి ఈ మాదిగ జాతి మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరించద్దని చెప్పి మేము వేడుకుంటున్నాం.